శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రశాంత జీవనానికి యోగాభ్యాసం అత్యుత్తమ మార్గమని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ దామోదర్ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో బుధవారం యోగా సాధన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని యోగా గురువు సూచనలను అనుసరిస్తూ వివిధ యోగాసనాలను సాధన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది రోజు విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి యోగా అత్యంత సమర్థవంతమైన మార్గమని, యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, శరీరం మనసు మధ్య సమతౌల్యం ఏర్పరిచే గొప్ప విన్యాసాలని, మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని, ఏకాగ్రతను పెంచుటలో సాధనమన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మెరుగైన ఆయురారోగ్యాలు యోగా ఒక దినచర్యగా మారాలని సూచించారు. సమతుల ఆహారం, యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యోగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రపంచవ్యాప్తంగా యోగాను గుర్తించి ఆచరిస్తున్నామని అన్నారు. కావున యోగాని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, దీనిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు, 2 టౌన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.